ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. ఈరోజు మన వాక్య భాగం హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే తాను యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో శోధనలు అనుభవించాడు. శోధకుడు అతన్ని 40 దినాలు శోధించినప్పుడు ఆహారం ఇస్తానని, లేదా ఈ లోక రాజ్యాలు ఇస్తానని, ఇంకొకటి నువ్వు నాకు మ్రొక్కితే నీకు అన్నీ నేను ఇచ్చేస్తానని, తర్వాత అలా తనని శోధిస్తూ వస్తాడు. ఇవన్నీ మీకు ఇచ్చేస్తానని నేను వెళ్ళిపోతాను. అయితే దేవుడు అనుకోవచ్చు, యేసుక్రీస్తు లోకానికి వచ్చింది నేను ప్రజల కోసమే కదా, ఇది ఇచ్చేస్తాను అంటున్నాడు కదా, లోబడిపోవచ్చు అని అనుకోలేదు. ఆ శోధనని సహించాడు. సైలెంట్గా వాక్యాన్ని చూపించే, నువ్వు కింద పడితే దేవదూతలు ఎత్తుకుంటారు కదా, ఇక్కడ నుంచి దూకు అన్నప్పుడు తను అసలు ఏమీ మాట్లాడ్డావు, చాలా సైలెంట్గా వాక్యంతోనే సమాధానం ఇస్తాడు. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను, నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు కదా అని అన్నప్పుడు తను అంటారు కదా, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుడి నోట నుంచి వచ్చే మాట వలన కూడా అతను జీవిస్తాడని చెప్తాడు. శోధనలో ఉన్నప్పుడు తన వాక్యం ద్వారా శోధకుడికి ఒక జవాబునిచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే తర్వాత మనం చూసినట్లయితే మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తాడు. తర్వాత పరలోక ప్రార్థనలో కూడా మనము ప్రభా, శోధనలో ప్రవేశించకుండా దుష్టి నుండి మమ్మల్ని తప్పించండి అని ప్రార్థన చేయమని యేసుక్రీస్తు నేర్పించాడు. శోధన అంటే ఏంటి అంటే, మనము ఒక్కొక్కసారి శోధనలు చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కొక్కసారి మనం అనుకోందే మన దగ్గర పదే పదే గుర్తొస్తుంటే ఇదే దేవుని చిత్తమేమో అని మనం ఒక రాంగ్ స్టెప్ వేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైనా ఉపవాసం ఉన్నప్పుడు పదే పదే వాడు ఎవరో ఒకరు బిర్యానీ చేయడం, ఆ వాసన నీ దగ్గరికి రావడం, దాంతో టెంప్ట్ అవ్వడం, అలా శోధిస్తూ ఉంటాడు. లేకపోతే ఏదైనా ఒక వస్త్రాలు కొనుక్కోవడానికి నీ మనసు మంచిదే, నువ్వు సింపుల్గా ఉండాలని అనుకుంటావు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చిమ్కీలు ఉన్నవి, నెట్ హ్యాండ్ అలాంటి బట్టలు, నెట్ డ్రెస్సులు, నెట్ శారీలు అలాంటివి తీసుకుంటావు. అంటే వాడు ఇందులో నువ్వు అందంగా కనిపిస్తావు, నువ్వు బాగుంటావు అని చెప్పి మనల్ని శోధిస్తాడు. మనం ఏం చేస్తామంటే, నిజంగా చెప్పాలంటే అందరూ తిట్టుకునేలాగా మనల్ని రెడీ చేస్తాడు. అది శోధిస్తాడు, మనం శోధనలో పడిపోతాం. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక అన్హెల్దీ ఫుడ్ కావచ్చు, ఏదైనా టెంప్ట్ చేస్తాడు శోధన అంటే. అలాంటి శోధన మనకు వచ్చినప్పుడు మనం అందులో పడిపోకుండా మనకు సహాయం చేసేవాడు ఎవరంటే యేసుక్రీస్తు. మనం చూస్తే పైన ఉంది కదా, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే అన్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయాలు శోధింపబడుతున్నావో, ఈరోజు దేవుడి చిత్తం కాని వాటి విషయంలో నువ్వు శోధింపబడుతుంటే గనుక ఆయన సహాయాన్ని పొందుకొని ఆ విషయంలో దేవుని సహాయంతో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు శోధనలకు నువ్వు లొంగిపోకుండా ఆ శోధనలో విజయాన్ని నువ్వు చూస్తావు. కాబట్టి ఏదైనా శోధన వస్తే ఇది దేవుడి ప్రేరేపణ లేక దుష్ట ప్రేరేపణ అనేది మనం ఒక విధానం కలిగి ఉండాలి. మనకు తెలియాలి అంటే మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా చెప్తాడు, కాదమ్మా ఇది కాదు నా చిత్తం, ఇది నా చిత్తం అని. కాబట్టి ఎన్నో శోధనలు మన దగ్గరకు వచ్చినప్పుడు మనము బైబిల్ని అనుకూలం చేసుకొని ముందుకు సాగాలి. ఆమెన్. ఈ దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక.